హలో అండి, నమస్తే. ఏదైనా పూజలు చేసేటప్పుడు స్వామివారికి పత్తి వస్త్రం అయితే వేస్తూ ఉంటారు కదా. చాలామందికి పత్తి వస్త్రం తయారు చేయడం అస్సలు రాదండి. అయితే ఇక్కడ నేను చెట్టు నుంచి వచ్చే పత్తి తీసుకొని ఈ పత్తి నుంచి సీడ్స్ సపరేట్ చేసేసాను. ఇలా తాడులాగా చేసుకోవాలండి. ముందుగా ఇంకా సన్నగా అవటం కోసం ఇక్కడ పాలు, పసుపు, కుంకుమ అయితే తీసుకున్నాను. ఫస్ట్ పాలు తీసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా కాటన్కి అంటించుకుంటూ పెనేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల సన్నగా వచ్చేస్తుందండి. చూశారు కదా. ఇప్పుడు కొంచెం పాలు, పసుపు ఇలా అద్దించుకుంటూ బొట్లు పెట్టుకోవాలి. నేనైతే 1 సెంటీమీటర్ ఇలా ఉంటుంది కదండి, 1 సెంటీమీటర్ అంటారు, అంటే అంగుళం. ఇలా అంగుళం గ్యాప్ ఉంచేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పసుపు బొట్లపై కుంకుమ బొట్లు పెట్టేసుకుంటే ఈజీ అండి, పత్తి వస్త్రం అయితే తయారవుతుంది. అయితే మన ఇంట్లో ఉండే విగ్రహాలను బట్టి పొడవు అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.